ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులకి ఉగాది విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఎట్లా ఉంటాయా అంటే, ఆదాయం 8, వ్యయము 2, తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానాలు 3, ఈ విధంగా కనపడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే మంచి జరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రాశి వారికి సహజంగా పుట్టుకతోటే వీళ్ళకి కొద్దిగా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి భగవత్ అనుగ్రహం వీరికి ఉంది కాబట్టి ఎక్కడా కూడా టెన్షన్ పడేది ఈ సంవత్సరం వీరికి కనపడట్లేదు. అంతేకాకుండా ముఖ్యంగా వ్యవసాయదారుల విషయానికి వస్తే వీరికి మనస్సు కాస్త వికలంగా కనపడుతూ వ్యవసాయాన్ని చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఏంటయ్యా అంటే వీళ్ళు ఏదో ఆలోచిస్తూ పొలం పనులే, కాకపోతే ఏమవుతుందో ఏందో అన్న ఒక ఆందోళన భయాలతోటి వీరు వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. అది కాస్త తగ్గించుకోండి, మనకి అంతా మంచిగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అనవసరపు ఆలోచనలు చేస్తూ వ్యవసాయాన్ని చేయకుండా ఆ ఆలోచించేది కాస్త భగవద్ ధ్యానం చేస్తూ కనుక మీరు వ్యవసాయం కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి పంట పండుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారిలో విద్యార్థుల విషయానికి వస్తే, మీరు ఇప్పుడు మనకి పరీక్షలు అయిపోయి మళ్ళా కొత్త తరగతుల్లోకి వెళ్తూ ఉన్నాము కాబట్టి మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవానికి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టు, లేకపోతే మీ ఆచారం ఎలా ఉంటే అలా చేసుకొని తర్వాత తరగతుల్లోకి వెళ్ళండి. కులదైవాన్ని బాగా నమ్మండి. ఆ విధంగా చేసినట్లయితే మంచి మార్కులు వచ్చేది కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్రద్ధ వహించండి చదువులో. టీచర్లు చెప్తూ ఉంటారులే అన్న ధోరణి విద్యార్థుల్లో కనపడుతూ ఉంటుంది. దాన్ని కాస్త తగ్గించుకుంటూ చక్కటి మార్కులు నాకు కావాలి అన్న ఆలోచన పెట్టుకొని కనుక మీరు చదవగలిగినట్లయితే చక్కటి రాణింపు మీకు కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా చదువుతూ ఉండండి. ఇక రాజకీయ రంగంలో ఏందయ్యా అంటే వీరు ముందుకు వెళ్తూ ఉంటారు, కాకపోతే మధ్య బ్రేకులు పడుతూ ఉంటాయి. మనం ఏ పని చేసినా వీళ్ళ దగ్గర ఏందయ్యా అంటే ఇది కాదు అది చేద్దాం, ముందు అది కాదు ఇంకోటి చేద్దాం, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూడాలి అన్న ఆలోచనలో పాతది అసలు చెయ్యాలి ముఖ్యమైనది ఆగిపోతూ ఉంటుంది. ఈ విధంగా రాజకీయ రంగంలో కనపడుతూ ఉంటుంది. దాన్ని కాస్త సరి చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే రాజకీయ రంగం బాగుంటుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకి బాగుంటుందనే చెప్పవచ్చు. అన్ని రంగాల వ్యాపారులకి కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వ్యాపార విషయంలో మీరు ఏది కూడా ఆలోచించకుండా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని నమ్ముకుంటూ ఎప్పటికప్పుడు ఆ దైవానికి సంబంధించి మీ ఇంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అవి చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు అందులో. ఇక పోతే మనకి మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో వచ్చిన ఇబ్బంది ఏందయ్యా అంటే ఈ రాశిలో ఎక్కువగా కూడా మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి మధ్యతరగతి వారి విషయంలోకి వచ్చేస్తే వీరు ప్రతిదీ ముందుకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. దాన్ని కాస్త అధిగమించండి. ప్రతి ఆటంకాన్ని కూడాను మనకి జరగబోయేది కొన్ని ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత ఏందయ్యా అంటే, కర్కాటక రాశి వారి యొక్క ప్రత్యేకత ఏందయ్యా అంటే జరగబోయేది కొంత ముందుగా ఊహించగలుగుతారు. అది ఏ రాశికి లేదు, ఈ ఒక్క రాశికి ఉంది, ఊహించగలుగుతారు. కాబట్టి ఆ ఊహ ఏదైతే ఉందో దాన్ని మీరు క్యాచ్ చేసుకోగలగాలి. అంటే ముందుగా దాన్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి వచ్చే రిజల్ట్ని దాటడానికి కూడా మనం ఒక ప్లాన్ పెట్టుకొని కనుక వెళ్ళగలిగినట్లయితే తప్పకుండా విజయం మీ వెంటనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విధమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే తప్పకుండా మనకు మంచి జరిగేది కనపడుతూ ఉంది. ఇకపోతే ఈ రాశి వారిలో ఆధ్యాత్మిక రంగంగా ముందుకు వెళ్ళగలిగినట్లయితే అందరూ కూడాను భగవత్ అనుగ్రహం బాగా ఉంటుంది.
ఈరోజు మనం చేసేది ఏందయ్యా అంటే అన్ని దైవాలని కొలుస్తూ ఉన్నాం. ఇంట్లో చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా సరే, మనం ఏ చిన్న పూజ చేస్తున్నా, ఇంట్లో పెళ్ళిళ్ళు లాంటి పెద్ద పెద్దవి చేస్తున్నా, గృహప్రవేశాలు లాంటి పెద్దవి చేస్తున్నా కులదైవాలని మర్చిపోతున్నారు. ఆ కులదైవాన్ని కనుక నమ్ముకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రాశి వారిలో ఆ కులదైవమే వీళ్ళని మెట్టెక్కిస్తుంది. ఎవరి కులదైవం వాళ్ళు. ఈ దైవమే అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన దైవం ఉంటారు. ఈ రాశిలో అన్ని రంగాల కులాలు ఉంటారు. కాబట్టి అన్ని కులాల వారు కూడా వారి వారి ఇష్టదైవాన్ని, వారి వారి యొక్క కులదైవాన్ని కనుక నమ్మినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రాశి వారిలో నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైనా శుభకార్యాన్ని తలపెడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది వివాహం కావచ్చు, ఉపనయనాలు కావచ్చు, లేదు మీ చేతి మించి ఒకవేళ మీ ఇంట్లో ఏమీ లేవు కదా అని అనుకుంటారేమో, కానీ అప్పటికప్పుడు కావచ్చు, లేకపోతే ముందే కానీ అయ్యా మీ చేతి మించి మా ఇంట్లో ఈ పని చేసి పెట్టండి, మీరు మీ మొత్తం కూడా మీ ఆధ్వర్యంలో నడవాలి అని చెప్పి మీతో చేయించుకుంటారు. మీ చెయ్యి మంచిది అని చెప్పి మీతో చేయించుకుంటారు. ఏదో ఒక రకంగా శుభకార్యాలు అయిపోయిన వాళ్ళైనా సరే వేరే వాళ్ళ శుభకార్యానికి మీరు శ్రీకారం చుట్టి వాళ్ళ శుభకార్యంలో పాల్గొంటూ చేస్తూ ఆనందంగా గడపడం బాగా కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశివారు ఆనందానికి ఈ రాశివారికి కొద ఉండదు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆనందంగా ఉంటూ ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఈ రాశి వారికి అన్నటా బాగుంటుంది. భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా తోడై ఉంటుంది. ఆ విధంగా ఉండి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.